నేను కూడా ప్రప్రథమంగా పార్లమెంట్ సభ్యుడిగా నా తొలి అడుగు ఈ సంవత్సర కాల ప్రయాణం. ఈ ప్రయాణంలో ఎన్నో అనుభూతులు, ఎన్నెన్నో కార్యక్రమాలు చేయాలన్న తపన, ఇటువంటి వాటితో నా రాజకీయ జీవితం ఈ సంవత్సర కాలంలో నా ప్రయాణం గురించి, నేను చేసుకున్న కార్యక్రమాల గురించి వివరించాలని అనుకున్నాం. ముందుగా నా రాజకీయ జీవితంలో నన్ను పార్లమెంటు సభ్యునిగా కూర్చోబెట్టిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అంతేకాకుండా నాకు అత్యంత ఆప్తుడు మా యువనేత గౌరవ నారా లోకేష్ గారికి, కూటమి నేతలందరికీ, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి, పురంధేశ్వర్ గారికి, వీటికి తోడు నా ఈ ప్రయాణంలో ఉన్న తెలుగుదేశం ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు, కూటమి నాయకులు, కార్యకర్తలు, మరీ ముఖ్యంగా నా సేవా కార్యక్రమాల సమయం నుంచి నా తొలి అడుగు ప్రయాణంలో నాతో పాటు నిలిచిన పాత్రికేయ మిత్రులందరికీ కూడా, ఎన్టీఆర్ జిల్లా ప్రజలకి ముందుగా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో నేను ఒక పార్లమెంట్ సభ్యుడిగా మొదలైన కొత్తలో నాకు ఇటువంటి కొత్తది కాబట్టి అలవాటు పడడానికి ఒక నెలన్నర సమయం పట్టింది. ఈ సమయంలో అధికారులతో కానీ, నాయకులను కానీ కోఆర్డినేట్ చేసుకుంటా, ఎటువంటి ఇబ్బందులు కలిగించకుండా అందరితో కలిసి ప్రయాణం చేయటం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా నేను ఈ కాలంలో విజయవాడ నగరం గురించి ఎక్కువ దృష్టి పెట్టాను. ఈ విజయవాడ నగరంలో మనం చూస్తే, విజయవాడ నగరం చుట్టూ కూడా రైల్వే లైన్లు ఆకుపై ఉన్న నగరం. ఈ నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. ఆటో నగర కార్మికులు, భవన కార్మికులు ఎక్కువగా ఉన్న ఈ